ఓకే. మీకు రిచర్డ్ ఫీమన్ ఎస్ తెలుసా? సార్. తెలియదు. సో మీరు కొంచెం వినుంటారు కొందరు రిచర్డ్ ఆయన ఎవరని. సో కొంచెం కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు క్వాంటమ్ అంటే ఒక కన్ఫ్యూజన్కి సినోనిమ్ లాగా ఉంటుంది. మే ఇట్ బి క్వాంటమ్ ఫిజిషియనా? ఫిజిక్స్, యా, మే ఇట్ బి క్వాంటమ్ ఫిజిక్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్, నానో టెక్నాలజీ, ఏదన్నా కానీ. సో ఇలాంటి వాటికి ఆయన ఏమని చెప్పిందంటే, ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా అంటే ఆ విషయాన్ని నువ్వు ఒక చిన్న పిల్లోడికి, ఒక పండు ముసలామెకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అంత సింప్లిఫై చేయకపోతే నీకు ఆ విషయం తెలీదు అని చెప్పాడు. దాన్ని ప్రూవ్ చేయడానికి నేను క్వాంటమ్ ఫిజిక్స్ని, క్వాంటమ్ కంప్యూటింగ్ని అందరికీ అర్థమయ్యేలా ఫీమన్ డయాగ్రామ్స్ రిలీజ్ చేసినాడు. ఆయన నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. దెన్ మన ఓపెన్ హైమర్కి ఫస్ట్ అటామిక్ బాంబ్లో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్లో వెళ్ళి హెల్ప్ చేస్తూ ఆయనకి పెళ్ళైనాక 5 yearsకి ఒక లెటర్ రాసినాడు. ఓపెన్ హైమర్ కాదు, ఫీమన్, రిచర్డ్ ఫీమన్. వాళ్ళ భార్యకి, ఆయనకు పెళ్ళైనాక వాళ్ళ భార్యకి ఒక 5 years తర్వాత వాళ్ళ భార్యకి ఒక లవ్ లెటర్ రాసినాడు. ఓకే, మీకు కాంటాక్ట్ అర్థమైంది కదా హూ ఇస్ రిచర్డ్ ఫీమన్ అని. సో ఆ లెటర్ ఏంటంటే, October 17, 1946. వాళ్ళ వైఫ్ పేరు డార్లిన్. ఓకే, సో ప్రియమైన డార్లిన్, నీపై నాకు ఉన్న ఆదరణ చెప్పాలంటే నా మనసు వెచ్చబడుతుంది. ఆ ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది. నువ్వు వినాలనుకుంటావని మాత్రమే కాదు, ఇలా రాయడంలో నాకు ఆనందం ఉంది కనుక రాస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నా జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను. నీవు లేని తర్వాత ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కావటం లేదు. నీవు లేనప్పటికీ నేను నిన్ను ఆదరించాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. నువ్వు నా మీద ప్రేమ చూపించాలి, మళ్ళీ నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తుంది. మనం చిన్న ప్రాజెక్టులు చేసుకోవడంపై నేను ఎప్పుడూ ఆసక్తి చూపలేదు, కానీ ఇప్పుడు అవి ఎంత ముఖ్యమో తెలుస్తున్నాయి. మనం గతంలో కలిసి చేయాలనుకున్న ఏదైనా, బట్టలు కుట్టడం, వేరే భాష నేర్చుకోవడం, లేక సినిమా కోసం ప్రొజెక్టర్ కొనడం, అన్నీ నీ ఆలోచనలే. నువ్వు లేకుండా నా లోకమంతా ఖాళీగా మారిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఏమి ఇవ్వలేకపోయినా నిన్ను మరింతగా ప్రేమిస్తున్నాను. కొత్తగా ఎవరిని ప్రేమించే అవకాశం లేని స్థాయిలో ప్రేమిస్తున్నాను. నువ్వు మరణించిన ఇంతకాలానికి కూడా నీ స్థానం మరెవరూ తీసుకోలేరు. నాకు తెలుసు నీకు నేను ఇలా మూర్ఖుడిగా బ్రతకడం నచ్చదు. నా ఆనందమైన జీవితమే నీకు కోరిక అని. ఒంటరితనాన్ని పోరాడడానికి నేను చాలా మంది అమ్మాయిలు కలిశాను. వారిలో కొంతమంది బాగున్నారు కూడా, కానీ 2 సార్లు కలిశాక వాళ్ళంతా బూడిద, నువ్వు మాత్రమే నిజమని. నా ప్రియమైన భార్య, ఐ లవ్ మై వైఫ్, మై వైఫ్ ఇస్ డెడ్. రిచర్డ్. ఈ ఉత్తరం పంపించకపోవడానికి క్షమించు, నీ కొత్త చిరునామా తెలీదు. సో ఇది ఆయన రాసిన లెటర్ వాళ్ళ వైఫ్కి ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ 5 years తర్వాత. ఈ లెటర్ మనకి పోయిటిక్ అనిపించవచ్చు, కానీ అంత రైమింగ్ ఏం లేదు హోల్ లెటర్లో. త్రివిక్రమ్ మైట్ కమ్ ఆఫ్ కొంచెం రైమింగ్ పోయిటరీ, కానీ మనం మాట్లాడే గాయ్ కొంచెం డెప్త్ ఉంది. అండ్ ఆయన స్టోరీస్ మనకు కొంచెం వర్బోస్గా అనిపించవచ్చు, బట్ ఐ థింక్ హీ చూజ్, ఆయన అనుకొని ఈ కైండ్ ఆఫ్ నరేషన్ చూస్ చేసుకున్నాడు. ఈ కైండ్ ఆఫ్ నరేషన్ ఏమంటారు అంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ప్రోస్ పోయిటరీ అంటారు. సో ఆయన ఫస్ట్ మూవీ కానీ, సెకండ్ మూవీ కానీ, ఇప్పుడు థర్డ్ మూవీలో కానీ ఆయన డైలాగ్స్ మాట్లాడడం కానీ కొంచెం అర్థమవుతుంది. దశ దిశ అనుకుంటే ఇలా మాటలు చెప్తుంటాడు. సో దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ స్టైల్ని ప్రోస్ పోయిటరీ అంటారు. సో నాకు ఇది ఎందుకు అనిపించింది అంటే, ఎగ్జాంపుల్ ఈ మూవీస్ చూసినాక మన 8 వసంతాల క్లైమాక్స్ కానీ, దాని తర్వాత ఏదో ఇంటర్వ్యూలో అయినా ఈయన పేరేంటిది, భజగోవిందం బుక్ రిటర్న్ బై ఆదిశంకరాచార్యలో ఆయన ఏం చెప్తాడంటే, మీ భార్య చనిపోయినాక 2 నిమిషాల తర్వాత నువ్వు భార్యతో కూర్చోలేవు అంటే నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావు, ఆ భార్యలో ఉన్న స్పిరిట్ని ప్రేమించినావు అడుగుతాడు. సో ఇలాంటి 2 అడిగేసరికి నాకు సడన్గా ఫీమన్ లెటర్ గుర్తొచ్చింది. నాకు ఫీమన్ చాలా ఇష్టం అండి ముందు. సో ఐ థాట్ మేబీ షేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ కూడా ఉంది. మనకు కొత్త ఇదంతా, ఇలాంటి రైటింగ్ ఉందని చెప్పేసి మనకేమో సరే వీడేంద్ర ఇంత మాట్లాడుతుండవు. మధురం బేసిక్ ఇద్దరు కూర్చొని మాట్లాడమే గంట సేపు, ఏముండదు సినిమాలో. సో డైలాగ్ తర్వాత డైలాగ్ అది ఇది అని చెప్పేసి, సో మనకు అరే సోది అనిపిస్తుంది కొంచెం. కానీ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రైటింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మార్కెట్, మనం కొత్తగా ఎక్స్పోజ్ అవుతున్నాం అంతే. అండ్ నాకు ఫస్ట్ ఆయన మూవీ మధురం చూసినప్పుడు ఆయన వెరీ కాంట్రడిక్టింగ్ టు మణిరత్నం అనిపించింది.
మణిరత్నం దీక్షిత్ బ్రో ఆల్వేస్ సే మూవీ అనేది విజువల్లీ డామినేటెడ్ ఆర్ట్. నాకు మధురం ఎప్పుడో లైక్ 10 years బ్యాక్ ఎప్పుడో స్కూల్ అంటే కాలేజ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసిండు, అజయ్ గారు. చూసిన నేను కొంచెం చూసినా కానీ అంత పట్టించుకోలేదాన్ని. ఓకే అర్థమైంది అప్పటికి ఎందుకో. కానీ నిన్న చూసినప్పుడు మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే లెట్ మీ లిసన్ టు ఇట్. ఒకసారి మూవీ మొత్తం చూసిన, దాని తర్వాత మూవీ మొత్తం ఒకసారి విన్నా. అంత పెద్దగా డిఫరెన్స్ అనిపించదు మూవీ విన్నా కానీ. మూవీ విన్నా పూర్తి ఓవరాల్గా కొంచెం మనకు అర్థమవుతుంది మూవీ అనేది. సో వేర్ మణిరత్నం సేస్ మూవీస్ ఆర్ విజువల్లీ డామినేటెడ్, హీ ప్రూవ్డ్ విత్ మధురం మూవీస్ అనేది విజువల్లీ డామినేటెడ్ అవసరం లేదు, కుడ్ బి వోకల్ డామినేటెడ్ కూడా. ఇది బిఫోర్ సన్ రైజ్ వాళ్ళని చూస్తుంటే లింక్ లెటర్ డైరెక్టర్ ఉన్న మూవీది ఒక 3 పార్లు ఉంటాయి, బిఫోర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్ అనుకోండి. ఆ మూవీ కూడా మోర్ లైక్ స్టోరీ బిల్డ్ అరౌండ్ డైలాగ్, ట్రిలజీ మోర్ ఓవర్ బిల్ట్ అరౌండ్ డైలాగ్స్ ఉంటుంది. మళ్ళీ మధురంలో ఒక కప్పు మాట్లాడుతుంటారు. అమిలియా అని ఒక మూవీ ఉంటుంది, దాంట్లో లైక్ ఆయన ఆబ్జెక్ట్ నరేషన్ అనేది చూపిస్తాడు. సో నాకు అనిపించింది హీస్ మోర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ గాయస్ కావచ్చు. మళ్ళీ మై డిన్నర్ విత్ ఆండ్రే అని ఒక దాంట్లో ఒకటే లొకేషన్లో మొత్తం మూవీ అంతా జరుగుతుంది, కాఫీ షాప్లో, లొకేషన్ సెంట్రిక్. ఇప్పుడు వుడీ ఆలెన్ మూవీ అండ్ అమిలియా ఇస్ లైక్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ ఉంటుంది. మోర్ లైక్ ఇప్పుడు ఫస్ట్ మధుర మూవీ ఉంది, కాఫీ షాప్ తప్ప ఎక్కడ తీయలేము ఆ మూవీ. ఇప్పుడు ఇఫ్ యూ గో టు అంటే నేను అంటే నాట్ స్టాపింగ్ బట్ అట్లా ఒక మూవీ ఓవరాల్ సపోర్ట్ చేసే మూవీ కూడా ఇంకోటి, ఇఫ్ యూ టేక్ ఇట్ టు అ పాయింట్, మన ప్రశాంత్ వర్మ ద హనుమాన్ మూవీ తీసింది. హనుమాన్ అతను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండు, సీక్రెట్స్ ఇన్ డార్క్ అని సంథింగ్ అనుకో, యూట్యూబ్ లో ఉంటుంది. సీక్రెట్స్ ఇన్ డార్క్ బ్లైండ్ పీపుల్ లైక్ ఒక బ్లైండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక మూవీ ఉంటుంది. సో ఈ విల్ సే నాకు ఇట్టే ఉంటుంది అని చెప్పేసి ద ఫుల్ రెస్టారెంట్ ఈజ్ లైక్ ఓన్లీ టేక్స్ ఏమంటారు నైట్ డార్క్ ఉంటుంది మొత్తం, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అంతే. అక్కడ నేను వెయిటర్ తీసుకెళ్తే టేబుల్ కూర్చోవాలి, నీకు ఏం కావాలన్నా యూ టు కాల్ సమ్మన్ హెల్ప్ ఆర్ సంథింగ్. సో ఒక బ్లైండ్ పర్సన్కి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూపించడం, జస్ట్ ఫుల్లీ ఓవరాల్. నీకు అసలు మూవీ అంత బోరింగ్ కూడా అనిపించదు, జస్ట్ వెరీ స్మాల్ మూవీ బట్ స్టిల్ డైలాగ్ స్టోరీ యూ విల్ లైక్ యూ హ్యావ్ టు ఇమాజిన్. దే విల్ ఎట్లయితే మనం ఒక సినిమా స్టార్ట్ కాక ముందు యూజ్ యూర్ ఇయర్ ఫోన్స్ టు బెటర్ క్వాలిటీ అంటారో, they will say close your eyes to for better quality అన్నట్టు. ఓకే సో you will imagine అప్పుడు నువ్వు you imagine own screen own scene అప్పుడు like kind of that అంటే it's like how you such said now it's like overly dominated. It's not visual, nothing, like full dark movies, like full dark, just orally you have to imagine the stuff. ఈయన మూవీస్ ఎట్లా అనిపిస్తుంది అంటే మోర్ లైక్ ఒక బుక్ చదువుతున్నట్టు అనిపించింది నాకు. అది మధురం కానీ మనం వింటున్నా. ఇప్పుడు ఇది కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ నేను ఆ ఫ్యాన్ లాగా నాకు అనిపించింది హీ సో ప్రో ఇట్ అని చెప్తలే. నరేషన్ అనేది మేబీ మోర్ లైక్ బుక్ లైక్ అనిపించింది. మళ్ళీ నాన్ లీనియారిటీ ఖచ్చితంగా ప్రతి మూవీలో పెడతాం, హైలీ ఇన్ఫ్లుయెన్స్ బై నోలన్ అనిపించింది. ఇంకోటి చెప్తాం అనుకున్నాను. సో ఫస్ట్ మూవీ మీరు చూసిరు కదా మధురం, అందరు చూసిరా? ఇట్స్ అ లవ్ స్టోరీ బిట్వీన్ టూ, ఇద్దరు కలుస్తారు కాఫీ స్టోర్ లో మాట్లాడతారు. సెకండ్ మూవీ మను అని తీసిండు. మను ఆయన చెప్పిన అబ్స్ట్రాక్ట్ థాట్ ఏంటిదంటే, ఇప్పుడు ఇంట్లో గుడ్డు వలింది, గుడ్డు వలినాక మనం కడిగేస్తాం, కడిగేసినాక సాయంత్రము ఒక రోజు తర్వాతనో 2 రోజుల తర్వాతనో ఆ రూమ్కి వెళ్తే గుడ్డు అక్కడ ఉండదు కానీ గుడ్డు వాసన ఇంకా వస్తుంటుంది. సో ఈ అబ్స్ట్రాక్ట్ థాట్, ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ఎసెన్స్ అక్కడ ఉంటే మూవీ ఏంటిదని చెప్పేసి ఒక మూవీ తీసాడు. అది మన మూవీ మొత్తం అర్థమైన మూవీ మొత్తం చూసినాక అర్థమవుతుంది మనకు. అది ఇద్దరు చనిపోయారు, దాని తర్వాత వాళ్ళ స్టోరీ కంటిన్యూ అయితే వాళ్ళ ఎసెన్స్ తోటి అని 2 దయ్యం, బేసిక్ గా టూ దయ్యాల సినిమా అది. సో సో దట్స్ ఇట్, అదే నా ఇంట్రో. సో డిడ్ హి సే దట్ కాన్సెప్ట్ అంటే నీకు వచ్చిన కాన్సెప్ట్ ఐడియా చెప్పింది ఆయన పర్ఫ్యూమ్ బాటిల్ చెప్పాడు. ఇట్లా పర్ఫ్యూమ్ అబ్స్ట్రాక్ట్ థాట్, పర్ఫ్యూమ్ రూమ్ నుంచి వెళ్ళిపోయినాక కూడా బాటిల్ వెళ్ళిపోయినాక బాటిల్ తీసేస్తాం కానీ ఆ ఫ్రేగ్రెన్స్ అని ఇంకా రూమ్ ఉంటుంది అని చెప్పాడు నాకు సడన్. బట్ ఎగ్ ఈజ్ మోర్ రిలేటెడ్ కదా అనిపించింది. సో బట్ స్టిల్ అది అసలు అంత చిన్న కాన్సెప్ట్ నుంచి లైక్ గైడెడ్ టు స్టోరీ అనేది ఇట్స్ నాట్. ఆయన ఏం చెప్తాడంటే దేర్ ఆర్ 2 things, ఒకటి థాట్ ఉంటుంది, ఒకటి ఐడియా ఉంటుంది. ఐడియా తోటి సినిమా తీయగలుగుతావు, థాట్ తోటి ఒక సీన్ తీయగలుగుతావు అంతే. ఐడియా ఏంటి, నేను వాటర్లో సినిమా తీస్తా అంటే అవతారం వస్తుంది, నేను దాని మీద ఈ కాన్సెప్ట్ మీద తీస్తా అనేది ఐడియా. కానీ ఎవ్రీ రైటర్ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ థాట్ అండ్ అన్ ఐడియా. వాడు ఆయన చెప్పిన ఈ కాన్సెప్ట్, ఫ్రేగ్రెన్స్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ మోర్ లైక్ అన్ ఐడియా.
సో అది తెలవాలి అది ఇది అని చెప్పాడు. కాన్సెప్ట్ అండ్ స్టోరీ. యా ఈ డై- మీకు ఈ తెలియదు డిఫరెన్స్. డైరెక్టర్ యా ఈ డైరెక్టర్కి అంటే మెయిన్గా ఇంతకుముందు మన్ను మూవీ చూసిన, ఇప్పుడు 8 వసంతాలు చూసిన. నాకు మన్ను మూవీ ఇంకా ఖచ్చితంగా గుర్తులేదు, కానీ అప్పుడు ఆ, నేను చూసిన తర్వాత చాలాసేపు స్టక్ అయిపోయినా. మెయిన్గా అతనికి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే చాలా మంచిగా మాట్లాడతాడు. మాటలు క్యారెక్టర్స్ మధ్యలో డీప్ కన్వర్జేషన్స్ ఉంటాయి. ఆ, ఎంత డీప్గా ఉంటాయంటే మనల్ని ఆలోచింపజేస్తాయి అన్నమాట. అరే అవును కదా, అరే అట్లెందుకు చేసి మనము ఇప్పుడు డైరెక్టర్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూసిన అనుకో, మనం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడగలుగుతాము, ఇంకొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడలేనంత మాట్లాడతాడు అనమాట. అంత స్ట్రాంగ్గా పాయింట్స్ పెడుతుండు మూవీలో. ఈవెన్ 8 వసంతాలైనా ఈడైనా. సో మాటల్ని బట్టే సినిమాని చాలా స్ట్రాంగ్గా చేస్తుండు. ఇప్పుడు 8 వసంతాలు చూసినప్పుడు నాకు చాలా వరకు అంటే ఫస్ట్ కొంచెం క్యారీ మధ్య దాకా వచ్చిన దాకా ఏదో షార్ట్ ఫిలిం వైబ్సే వస్తున్నాయి. ఏదో మీద మీద సీన్స్ ఒక దగ్గర నుంచి ఒక షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా స్విచ్ అవుతూ ఉంటాయి, ఒక పర్టికులర్ లైట్ నోట్లో ఉంటాయి కదా. మనం మెయిన్ సీన్ ఎట్లా ఉంటుంది, జస్ట్ ఇట్లా స్ట్రాంగ్ పాయింట్ తో తీసుకొని పోతామని చూస్తాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్ లో లైట్ వేలో ఒక పాయింట్ అట్లా తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్, నాట్ ఆల్. సో సేపటి దాకా అట్లనే అనిపించింది అనమాట. మెల్లమెల్లగా చిన్నగా అంటే స్టోరీస్, వాళ్ళ ఫ్రెండ్ స్టోరీస్ కానీ ఏమంటారు కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఆమె బుక్ గురించి వస్తుంది. I think he wanted to do that. అంటే డైరెక్టర్ కూడా he wanted to take it slow. I think ఎక్కడ రష్ ఉండదు అక్కడ స్టోరీ ఎక్కడ అసలు. he will give time for every emotion. I thought in 8 చూసేటప్పుడు మాత్రం నాకు అనిపించింది అంటే he took time to build the emotion. అంటే వాళ్ళకి ఎట్లా ఎమోషన్ అవుతుందో మనకు ఆ ఎమోషన్ ఫీల్ కావాలి. దెన్ హౌ ద ఫీల్ గోస్, అంటే ప్రతి ఒక్క ఫీల్కి ఆ ఫీల్ టైం ఇస్తుంది మనకు ఆ ఫీల్ కావడానికి. ఐ ఫీల్డ్ దట్. అంటే ఇప్పుడు తను బాధపడుతున్నప్పుడు మనం కొంచెం బాధపడ్డాక మనం టైం పడుతుంది చూసినా, ఆ టైం ఈస్ గివింగ్ ద టైం. అంటే సడన్ గా రష్ చేయట్లేదు సీన్ బై సీన్ అని. డెఫినెట్ గా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మిడిల్ క్లాస్ ఫాదర్ ఉంటాడు, ప్రతిదీ వీడు ఏం చేసినా నచ్చదు అతనికి, ఎందుకంటే అందరి లెక్క లేడు. అది మనల్ని అక్కడ కూర్చోబెట్టేస్తుండే అతని క్యారెక్టర్ లా. అంటే లైక్ మీరు చెప్పినట్టు లేదు, ఖచ్చితంగా వింటేనే అర్థమైపోతుంది. ఆబ్వియస్ గా మాటలు చూస్తేనే అతని ఫేస్ లో ఏం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో మనకి ఈజీగా తెలిసిపోతున్నది. all the stories, it's like అవన్నీ స్టోరీస్ అన్ని లైక్ ద నెక్స్ట్ డోర్ స్టోరీస్ అంటారు. ఇట్స్ లైక్ వెరీ రిలేటబుల్ స్టోరీస్. మనకు నెక్స్ట్ డోర్ ఏం జరుగుతుంది, ఇట్లా డాడీ తిడుతుంటాడు, మమ్మీ కొడుకు తిడుతుంటాడు, లేకుంటే ఇన్స్పిరేషన్, కొంతమందికి ఇన్స్పిరేషన్ కొన్ని థింగ్స్ ఉంటాయి చేయలేకపోతుంటారు. ఆబ్వియస్ గా టూ ప్రెడిక్టబుల్ బట్ ఇన్ బ్యూటిఫుల్ వే. ఐ మీన్ మనకు ఓకే నాకు నెక్స్ట్ టైం జరుగుతుంది తెలిసినా కూడా ఆ క్యారెక్టర్, ఇప్పుడు సిద్ధ అనే క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు చూడాలనిపిస్తుంది. మనకు తెలుస్తుంది ఏమవుతుందో, కానీ అది వచ్చే మాటలు ఏముంటాయి, ఎంత మంచిగా ఉంటుందో అని. నాకు ఫస్ట్ ఈయన నోటీస్ లాగా వచ్చింది దీక్షిత్ బ్రో చెప్పాడు ఏమనంటే, మన ఫణీంద్ర భాయ్ ఏదో ఇంటర్వ్యూలా సినిమా చూడడానికి అర్హత ఏం సంథింగ్ ఉండాలి అన్నాడంట అని చెప్పేసి. అంటే ఏమన్నాడు ఏందని నేను ఫనీగా చూసిన, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అని. ఆయన చెప్తాడు, ఇప్పుడు కమల్ హాసన్ 40 ఏళ్ళ నుంచి సినిమా తీస్తున్నాడు, మణిరత్నం 2 ఏళ్ళ నుంచి తీస్తున్నాడు. ఎవరో ఆడియన్ ఆయన అక్కడ ఇంట్లో కూర్చొని ఆయన చెప్తుండే ఇప్పుడు కమల్ హాసన్కి ఎలాంటి సినిమా తీయాలి, మణిరత్నంకి ఎలాంటి సినిమా తీయాలని. ఎట్లా చెప్తారు సార్ అది అన్నాడు కదా. సో నాకు ఆయన చెప్పినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. తగ్ లైఫ్ చూసినప్పుడు, తగ్ లైఫ్ చూసి అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ కట్ 8 వసంతాలు చూసినాక ఫణీంద్రస్ 8 వసంతాలు ఫెల్ట్ మోర్ మణిరత్నం స్టైల్ దెన్ తగ్ లైఫ్ మణిరత్నం. ఆ విజువల్ గానీ, ఆ లవ్ స్టోరీస్ గానీ, క్యారెక్టర్స్ డెప్త్ గానీ, సాంగ్స్ బ్యూటిఫుల్ గా, రోజ్ పెటల్స్ చూడడం, వర్షం, కలర్స్, రెడ్ కలర్, వైట్ కలర్, లైట్స్, విజువల్ థింగ్స్ గానీ. సాయి చరణ్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఐఎమ్ టోటల్లీ రిజెక్టింగ్ అండ్ ఐఎమ్ నాట్ అగ్రీయింగ్. I expected that too. How can you say like? దానికి రీజన్ నేను ప్రతి మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీక్షిత్. షూర్, నేను తగ్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ లైక్ అంటే నేను చెప్తా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. 8 వసంతాలు నేను చూడడానికి 2 times ట్రై చేసిన, నాతో అస్సలు కాలేదు. నేను సినిమా చూడలేదు, ఇందాక నీకు చెప్పిన ఒకటి. ఆ మూవీ ఇప్పుడు ఈయన ఆ వోకల్లీ డామినేటెడ్ మధురం, ఈవెన్ 8 వసంతాలు నువ్వు అది చెప్పినావు కదా, అట్లాంటప్పుడు సినిమా తీయాల్సిన పాయింట్ లేదు. ఇఫ్ యూఆర్ సేయింగ్ సంథింగ్ జస్ట్ ఓన్లీ త్రూ వోకల్స్, నథింగ్ బట్
అంటే విజువల్గా స్టోరీ చెప్పలేకపోతే దెన్ వాట్స్ ద Well, పాయింట్ ఆఫ్ అదే I అదే mean, we're not saying it's షూటింగ్ not అ point visual, లేదు. nothing విజువల్ గా there, కూడా but వాళ్ళు ఎంత కలర్ అసలు ఎట్లా సో చూపించారనేదే మాట్లాడుతున్నాడు సచ్. విజువల్గా నువ్వు యా ఇప్పుడు ఐ అగ్రీ 8 వసంతాలలో ఒక డిఫరెంట్ ఏమంటారు వాళ్ళు ఉంటున్న టైం అండ్ ప్లేస్లో మనకు ఆ ఫీల్ కలిగడానికి ఈవెన్ లైక్ అంటే ఫాల్ సీజన్ కానీ ఆర్ఎల్స్ లైక్ స్నో కానీ లైక్ మనకు ఆ ఫీల్ తెప్పియడానికి వీఆర్ సీయింగ్ దట్ ఆ విజువల్ ఆ క్యారెక్టర్ ఆ ప్లేస్లో ఉన్నాడు అండ్ హీస్ ఫీలింగ్ దట్ వీఆర్ గెటింగ్ దట్ ఐ అగ్రీ. బట్ 8 See, వసంతాలు నేను చూసినప్పుడు ఐ కంప్లీట్లీ గాట్ డిస్కనెక్టెడ్ వేర్ అండ్ ఐ ఐ కాంట్ ఈవెన్ సే ఇట్స్ మణిరత్నం. ఐ I'm అండర్స్టాండ్ not no, saying it's it's a we Mani are Ratnam. not చాలా we are not అంటే saying it's a This Maniratnam guy movie. మూవీ is చాలా నీకు మూవీ చాలా ఆర్టిఫిషియల్ అనిపించిందని నాకు అనిపిస్తుంది దీక్షిత్. యా నీకు చాలా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మణిరత్నంకి ఇది సెకండ్ ఫిలిం థర్డ్ ఫిలిము నువ్వు అంటే అందరూ మణిరత్నం గ్రేట్ అని చెప్పిన తర్వాత నువ్వు మణిరత్నం సినిమా చూసి వేయడా డైరెక్ట్ నువ్వు అప్పుడు మణిరత్నం థర్డ్ స్టేజ్ ఉన్నప్పుడే నువ్వు లైవ్గా ఆయన మూవీ థియేటర్లో చూడడము ఇట్లా చూడడం వేరా అప్పుడు నీకు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు అందరు కలిసి అతను గొప్ప అని చెప్పి చూసినప్పుడు నీకు అన్ని గొప్పగానే కనిపిస్తాయి. Yeah, he's great. Maniratnam is great. We're not disagreeing with Maniratnam. లేదు Is not great, మణిరత్నం ఇస్ but we are just point ఒకటి మళ్ళీ చెప్పనా, నేను point of ఈ change సౌండ్ మనం వస్తుందా changing అంటే the point. కంపారిజన్ పాయింట్ అంటా మిస్ నేనైతే అసలు కంపేర్ చెయ్యొద్దు. అంటే ఇప్పుడు ఆర్ట్ అనేది ఈజ్ ఆల్వేస్ కంపేర్డ్ అండ్ రిలేటెడ్. సో అది మాత్రం ఆబ్వియస్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ అండ్ కంపేర్డ్. అది మనం ఉండాలనుకున్నా ఉండదు అనుకున్నా కానీ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటే దట్స్ ఆల్రెడీ కంపేర్డ్ అండ్ కనెక్టెడ్. ఇప్పుడు నేను మణిరత్నం కూడా అడిగితే మణిరత్నం ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై రీడింగ్ బాపు బుక్స్ అంటాడు కావచ్చు ఆయన, లేకపోతే బాపుని అడిగితే బాపు ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ అదర్ సత్యజిత్ రేత్ మూవీస్ కావచ్చు. సో దే ఆల్రెడీ కంపేర్డ్ మనకన్నా ముందే ఆయన ఆలోచన కంపారిజన్ తోటి స్టార్ట్ అయింది ఇన్స్పైరర్ అంటే. సో సేమ్ వే ఇప్పుడు మన ఈ మూవీలో కూడా ఐ ఫెల్ట్ లైక్ ఈయన దిస్ ఫణీంద్ర బ్రో ఈజ్ మోర్ లైక్ త్రివిక్రమ్ మణిరత్నం ఇద్దరిని బ్లెండ్ చేస్తే ఆ వర్డ్స్ యూసేజ్ కానీ, ఎందుకంటే బ్రేకప్ సీన్ ఈ 8 వసంతాల్లో very strong. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఎక్కడైనా తీయొచ్చు. ఆ కారు అదే కలర్ ఉండాలి, ఆమె టాప్ అదే కలర్ ఉండాలి, ఆమె చున్నీ ఈ కలర్ ఉండాలి, ఇట్ షుడ్ కంపేర్ విత్ రోజ్ అది ఇది అని చెప్పేసి వర్షం సీన్ అది ఇది. ఇట్స్ ప్రిటీ డీసెంట్ సీన్ అది. ఐ అండర్స్టాండ్ దళపతి హౌ ఆ బ్రేకప్స్ ఎంత బాగుంటుంది దళపతిలో, వెనక్కి తిరుగుతూ సన్లైట్ వస్తుంది అదే అని మాట్లాడుకున్నామా, ఆ విజువల్ ఆర్గానిజం ఉంటుంది ఈ సీన్ లో. ఖచ్చితంగా. అరే విజువల్ నేను గురించి నేను పక్కకు పెడితే విజువల్ గురించి పక్కకు పెడితే ఒక్క నిమిషం విజువల్ గురించి పక్కకు పెడితే ఆ సీన్ ఇంత నేను జనరల్గా మేము ఇక్కడ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ సిద్దిస్ పెయిన్ అన్నమాట. ఎందుకు వచ్చినవురా నా లైఫ్లోకి, నేను ఎవరు రమ్మన్నారా, ఎంత చేసినావు, ఇప్పుడు మళ్ళీ చెప్పకుండా పోతున్నావు, లిటరల్గా అక్కడ ఆగిపోయినాం. అరే ఎందుకు ఇట్లుంటారు జనాలని మనకు అనిపించింది. అడు మళ్ళా వాళ్ళ నాన్న ఎంత నువ్వు వెళ్ళి మాట్లాడరాపు ఏదేమైనా సరే కానీ ఆమె I changed. అక్కడ ఒక పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది కదా సార్. When dad said stop it, we know whatever it happened, but తన వర్షం నుంచి ఏడుస్తుంది, so you should go and talk to her అని చెప్పేసి అది చెప్పగానే it changed. So like dad's like నేను మూవీ ఓకే ఎంతో వర్బోజ్గా ఉంటుంది మీకు అది అనిపించచ్చు కానీ ఒక 4-5 పాయింట్లు చెప్తాడు, ప్రాపర్ లాజిక్లు పడతాయి. ఇద్దరు కూర్చొని తింటాడు, వాళ్ళ నాన్న కొడుకు ఉన్న తల్లి కూర్చొని తింటున్నప్పుడు, ఏంటమ్మా నాన్న నన్ను ఇట్లా ఆయన కళలు నన్ను జీవించమంటుండు, బర్క్లీకి వెళ్ళమంటుండు అది అంటే, అరే ఎందుకంటే మీ నాన్నకి 18 years ఉన్నప్పుడు బెంజ్ తిరగలేరురా, ఆయన ఆస్తి లగ్జరీస్ కావాలన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ షేర్ ఆఫ్ హిస్ డ్రీమ్స్ కూడా అంటాడు. ఓకే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్, బట్ ఓకే లాజిక్ ప్లేస్, బట్ నాకు లాజికల్ గా లాజిక్ సౌండ్ అయింది. దాని తర్వాత నిజమే కదా నేను ఓకే యా ఐ అండర్స్టాండ్ పర్స్పెక్టివ్స్ జస్టిఫై చేస్తాడు. యా అంటే లేదు అతను లాజిక్ చెప్పినప్పుడు కరెక్ట్ అనిపించినట్టుంది కానీ నేను ఇంకా దానికి పాయింట్ ఆఫ్ లేదు సార్. ఐ రోట్ ఇట్ యాస్ అతను స్ట్రగుల్ అయితే ఉంటాడు కదా, అరే అయితే లేదు వాళ్ళ నాన్నకి ఎట్లా చెప్పాలా అంతా బాధపడతా ఉంటాడు కదా, అయితే రుద్దడమే అది ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్. అదే రైట్ ఆర్ రాంగ్ అంటే కొన్ని పర్స్పెక్టివ్స్ లో పర్స్పెక్టివ్ కి జస్టిఫికేషన్ ఇస్తాడు, ఓకే ఇది ఆలోచించడానికి ఇది కారణం అని. వాళ్ళ అమ్మ ఎందుకు అంటుంది అని అమ్మ ఎందుకు అంటుంది ఆమె చెప్పేస్తుంది, అమ్మ ఎందుకు అంటూ అని చెప్తుంది అంతే. రీజన్ ఇస్ సంథింగ్ కానీ ఇట్స్ నాట్ అంటే మనం వ్యాలిడ్ పాయింట్ అని చెప్తున్నాం అది.
నాకు ఆ డైలాగ్ నాకు మమ్మీ చెప్పినాక ఐ రోట్ ఇట్ యాజ్ వెల్. ఇట్స్ లైక్ ఇఫ్ యూ షేర్ ప్రాపర్టీ అండ్ మనీ ఆఫ్ యువర్ పేరెంట్స్ అంటే వాళ్ళ డ్రీమ్ షేర్ చేయడం ఒక కంపల్సరీగా ఒక పాయింట్ రాసుకున్నాను అసలు. నాకు అది ఒక డైలాగ్ వల్ల ఒక మూవీ తీయదు తెలుసా. ఇట్స్ లైక్ వన్ డైలాగ్ ఆ కాన్సెప్ట్ తోటి అంటే ఒక స్టోరీ రాయచ్చు దానిపైన. అదే కదా మర్యాద రమ్మన్నలా సునీల్ వచ్చి వాళ్ళ విలన్లతో అంటాడు, మీ పగలు అవన్నీ నాకు ఎందుకండి, నేను అవి తీసుకొని పోతున్నా అంటే, మరి ఆస్తులు తీసుకోవడానికి వచ్చినావు కదా, పగలు తీసుకోవా అని. దీక్షిత్ బ్రో, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు మణిరత్ మూవీ వింటే అర్థమవుతుంది అన్నప్పుడు మూవీ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మణిరత్నం అంత ఆ రూల్ ని అంతా ఎస్టాబ్లిష్ చేసిందంటే సేమ్ ఇట్లే ఒక ఈ ఫణీంద్ర ఎగ్జాంపుల్ చెప్తా. ఫణీంద్ర ఏం చెప్తారంటే, మీరు ఒక్కరిని ఫాలో అవుతుర్రు అంటే మీ ఓపెన్ మైండ్నెస్ అనేది, మీ ఆలోచనలు అనేది కొంచెం మీరే లిమిట్ చేసుకుంటున్నట్టు. మీరు ఓన్లీ వెన్ యూ స్టార్ట్ లవింగ్ ద ఆర్ట్ బట్ నాట్ ది ఆర్టిస్ట్, మీకు లిమిటేషన్స్ ఉండవు. ఇప్పుడు నాకు నోలన్ నచ్చిందంటే నోలన్ త్రూ వెళ్తాం మనం. ఇప్పుడు ఫైట్ క్లబ్ డైరెక్టర్ లాగా ఆలోచించాం, లేకపోతే మనలాగా మనం ఆలోచించాం. యూఆర్ లిమిటింగ్. ఇప్పుడు ఆర్జీబీ వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యామంటే కొంచెం దానివల్ల అక్కడే లిమిట్ అయిపోయి ఉంటాం. త్రివిక్రమ్ లాగా అటు ఆలోచించాం, ఏదో సమ్ అదర్ థింగ్. అండ్ ఆర్ట్ ఈజ్ అబౌట్ ఎట్లా అంటే ఆర్ట్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆల్ ద టైమ్ అండ్ హ్యావింగ్ అ ఫ్రెష్ టోన్. మీకంటూ ఒక ఫ్రెష్ వాయిస్ ఉండాలి. నా కైండ్ ఆఫ్ స్టైల్ ఇది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎస్టాబ్లిష్ చేసింది అది. ఆయన స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేసిండు. మనకి ఇప్పుడు అది ఒక ఫౌండేషన్ రూల్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఒక 10 మూవీస్ తీసినాక ఫణీంద్ర ఎస్టాబ్లిష్మెంట్ కూడా అంత స్ట్రాంగ్ అవుతుంది కావచ్చు. యూ డోంట్ హ్యావ్ టు వాచ్ ఇట్. వాచింగ్ ఇట్ విల్ ఎన్హాన్స్. మూవీ మొత్తం చూడకుండా చూడలేం మనం. ఆ బ్రేకప్ సీన్ చూస్తే మనకు అంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. వోకల్ డామినేటెడ్ బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ విజువల్స్. మనం చూడలేం విజువల్స్, లేకపోతే మొత్తం ఒక రూమ్ లో జరుగుతుంటది, సగం మంది మాటలే ఉండవు. సో మనం చూడలేము. ఇప్పుడు దీంట్లో కూడా విజువల్స్ ఇస్ డిఫరెంట్. ఓన్లీ ఫర్ మధురం ఇట్ వాస్ మోర్ లైక్ ఎ వోకల్. సో అతను ఒక్కొక్క ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కూడా స్టిల్ సేయింగ్ ఇప్పుడు 8 సంవత్సరాలు తీసుకున్నా కూడా ఇట్స్ నాట్ లైక్ విజువల్ డామినేటెడ్ ఏం కాదు. లైక్ ఈ విజువల్లీ షోన్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చాలా బ్యూటిఫుల్ చూపించిండు. బట్ స్టిల్ ద డైలాగ్స్ అండ్ ద రైటింగ్ అంత డామినేట్ చేస్తుంది అంతే. ద రైటింగ్ ఇస్ సో బ్యూటిఫుల్, నాకు విజువల్ అంతా నీకు అంత ఎన్హాన్స్ అనిపేది. బట్ అంతే కంపారిజన్ కాదు. లైక్ మణిరత్నం ఇస్ లైక్ యూజువల్లీ లైక్ ఈ సేస్ విజువల్లీ స్టోరీ. అంటే నువ్వు మ్యూట్లో పెట్టినా కూడా నీకు అర్థమైపోతుంది, చిన్న కొన్ని స్టోరీస్ అర్థమవుతుంది కైండ్ ఆఫ్. సో ఇతనికి కూడా అర్థమవుతుంది కొన్ని సీన్స్. బట్ జస్ట్ ద వే హీ రైటింగ్ ద డైలాగ్స్ అవన్నీ ఇట్స్ లైక్ వెరీ నైస్. సో దట్ ఇట్ మనం దానిలో కలిసిపోతాం లైక్ మ్యూజిక్ లాగా. అది ఇట్స్ న్యూ, ఇట్స్ నాట్ నైస్ అండ్ బ్యాడ్ అని మనం చెప్పలేము. ఏమో కానీ కొందరికి మీరు దీక్షిత్ అనిపించచ్చు, అరే ఇప్పుడు నచ్చకపోతే కొంచెం అరే ఎంతసేపు మాట్లాడతారా, ఎంతగానో డైలాగ్స్ అనిపించచ్చు, ఇంకొకరికి ఇట్లా అనిపించచ్చు. కానీ ఆయన స్టైల్ అది. ఆయన అలా చెప్దాం అనుకుంటాడు, ఆ ప్రోస్ చెప్దాం అనుకుంటాడు. ఒక బుక్ లాగా అది నడుస్తుంటది అంతే. ప్రతి డైలాగ్ టు డైలాగ్, రైట్ టు రైట్. ఆల్రెడీ విజువల్స్ అనిపిస్తున్నా కానీ ఆడియో కూడా అనిపిస్తుంది. సో నేను ఒక పాయింట్ చెప్తాను. రిచర్డ్ ఫెమిన్ ప్రిన్సిపల్ చెప్పినావు కదా, ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఒక 5 years పిల్లోడికి ఒక 60 years ముసలమ్మకి అర్థం కాలేదనుకో, దెన్ యూ డోంట్ నో దట్ అని. ఇందాక నువ్వు చెప్పిన ఐడియా లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే సో ఈవెన్ ఇప్పుడు ఈయన హెవీలీ డ్రామటైజ్డ్ డైలాగ్స్ ఉంటాయి చూసినావా, అవి మన డే టు డే మండెన్ లైఫ్ స్టైల్లో పీపుల్ డోంట్ టాక్ సచ్. అంత పొయిటిక్గా మాట్లాడుకోరు. సో అది నా ఫస్ట్ డిస్కనెక్షన్. అంటే నేను డిస్టెంట్గా అయిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంత హెవీ లైన్స్ మనం మాట్లాడడం మన డైలీ లైఫ్లో. సో ఇప్పుడు అట్లాంటి లైన్స్ ఎవ్రీ అదర్ హ్యూమన్ బీయింగ్కి అర్థం కావాలంటే ఇట్ షుడ్ బి సో సింపుల్ దట్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆయన చెప్పే కొన్ని మాటలు నువ్వు కీన్గా విని అర్థం చేసుకొని, ఓ దట్ వాజ్ హిస్ మీనింగ్ అంటే ఆయన ఆ పొయిటిక్, ఆ ప్రోజ్ అవన్నీ అర్థం చేసుకోవాలంటే బేసిక్గా మనకు ఒక అర్హత ఉండాలి. సాధారణ ఆడియన్స్కి ఆ అర్హత లేదు, ఉండదు, ఉండాల్సిన అవసరం. స్టోరీ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో 8 వసంతాలకి నో దీక్షిత్, యువర్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఇట్స్ వెరీ సింపుల్.
కొంచెము మనకు ఆ లొకేషన్స్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ బీజిఎం చాలా మంచి వచ్చేసరికి మనకు అది రొమాంటిక్ గా పోయిటిక్ అనిపించినట్టున్నది, కానీ థింగ్ ఇస్ ద డైలాగ్ ఈస్ నాట్ సింపుల్, డైలాగ్ సింపుల్ వెరీ స్ట్రైట్ ఉన్నాయి. అందులో సంస్కృత వదలు వాడు నార్మల్ లాంగ్వేజ్ ప్రోస్ పోయిటరీ. అందుకే ఇప్పుడు అందులో మంచి 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 మాటలు మాట్లాడతాడు. కానీ అండర్స్టాండ్ మనం అట్లా మాట్లాడుకుంటాం. ఇట్స్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. త్రివిక్రమ్ అన్నాడు కానీ తమిళతో త్రివిక్రమ్ అడ్డు చేసిండు, బట్ ఐ డి నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ రైమింగ్. త్రివిక్రమ్ అంటే ఒక రైమింగ్ టైప్ లో, అంటే ఈ డైలాగ్ కి ముందు ఒక సెటప్ పెట్టి దానికి వేసినట్టు ఉంటుంది. బట్ ఈ 8 వాదంతాలు అట్లా సెటప్ అట్లా ఏం లేదు, జస్ట్ లైక్ ఒక ఫ్లోలో డైలాగ్స్ వస్తుంటాయి. త్రివిక్రమ్ కూడా ఆ ప్రోసెస్ వాడతాడు చాలా వరకు. ఇది నీ దర్శనం, ఇది నీ దర్శనం, లైక్ చాలా సిచ్యువేషన్స్ రైమింగ్ వాడతాడు. అండ్ ఒక డైలాగ్ చెప్పడానికి ముందే ఒక సెటప్ ఇస్తాడు, ఆ సెటప్ పెట్టి డైలాగ్ అచ్చడి చేస్తాడు దాన్ని. సో కాకపోతే ఇక్కడ త్రివిక్రమ్ వన్స్ ఇన్ ఎ వైల్ మాట్లాడతాడు, అండ్ ఎవ్రీ అదర్ టైం క్యారెక్టర్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్ ఉంటుంది చూసినావా, అవి వెరీ లోకలైజ్డ్, అంటే నార్మల్ మాట్లాడుకునేటట్టే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలే ఆయన చెప్పిన దానికి ఫణీంద్రనాథ్ శెట్టి ఆయన చెప్పిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇఫ్ డైలాగ్ రైటింగ్ ఈజ్ అన్ ఆర్ట్, అది వై షుడోంట్ యూ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఆర్ట్. ఇప్పుడు డైలాగ్స్ ఇప్పుడు మనం డే టు డే మాట్లాడుకుంటే అది ఆర్ట్ కాదు. ఇఫ్ యూర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ దట్, దెన్ దట్స్ అన్ ఆర్ట్. దానికి నేను ఒక జస్టిఫికేషన్ ఇస్తాను. మూవీలో మనకు అన్ని డైలాగ్స్ అన్ని నువ్వు అన్నట్టు చాలా డిఫరెంట్ వేలో ఉంటాయి. దానికి అందుకే వాళ్ళిద్దరు మనకి హీరోయిన్ రైటర్ అని చూపిస్తారు మనకి ముందే. దాని బుక్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉంటుంది. షీఈ్ మోర్ మెచ్యూర్డ్ అని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం పొయిటిక్ గా అనిపించినాయి అంటే ఎస్ ఎస్ షీఈ్, ఎందుకంటే రైటర్ కాబట్టి అని నాకు అనిపించింది. ఇప్పుడు మేక్ సెన్స్ కదా, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక రెండో బుక్ కూడా రిలీజ్ అవుతుంది ఈ బ్రేకప్ టైంకి తనకి. సో చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది తనకి రైటింగ్ మీద. ప్లస్ నువ్వు అన్నట్టు నాకు కూడా అనిపించలే ఆ సీన్ చాలా అన్రియలిస్టిక్, అంటే అన్రియలిస్టిక్ అని నేను చెప్పను, కానీ నువ్వు అన్నట్టు పొయిటిక్ గా అనిపించింది కొన్ని డైలాగ్స్ నాకు ఎక్కడో. బట్ నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే షీఈ్ ఎ రైటర్. ఇప్పుడు 8 వసంతాల్లో ఇద్దరు మెయిన్ లీడ్ యాక్టర్స్ వాళ్ళు రైటర్స్, వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలు కొంచెం పొయిటిక్గా ఉన్నాయి. ఐ అండర్స్టాండ్, అది చూస్తున్నంతసేపు దట్స్ అ వెరీ రీజనబుల్ జస్టిఫికేషన్, ఐ అగ్రీ. కానీ ఎండ్ వ్యూవర్ అంటే చూసే ఆడియన్ ఉంటాడు చూసినావా, చూసే ఆడియన్ రైటర్ కాదు, చూసే ఆడియన్. సో వాడు అంటే చూసే ఆడియన్కి రైటర్ కానప్పుడు అది ఎక్కుతుందన్న నమ్మకం నాకు లేదు పర్సనల్లీ నాకు. సో దట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సమ్వేర్ ఎక్కడో నాకు కూడా అనిపించింది లిటిల్ బిట్. బట్ మూవీ అంతా చూసాక నాకు అంటే కొన్ని ప్లేసెస్ లో అనిపించింది డిఫరెంట్ గా, అంటే ఎందుకో. బట్ ఓవరాల్ గా నాకేమనిపించింది అంటే, ఇప్పుడు అంటే లాంగ్ టైం అగో ఎక్స్టెన్షన్ ఆఫ్ రియల్ లైఫ్ కదా ఖచ్చితంగా. అంటే జనరల్ గా అంటే మనము కొంచెం ఖచ్చితంగా మూవీ లిబర్టీస్ తీసుకొని వి హావ్ టు యూజ్ సమ్ మ్యూజిక్, డైలాగ్స్ అండ్ రైటింగ్. ఖచ్చితంగా ఒక ఫిల్మ్ ఇచ్చినప్పుడు ఫిల్మ్ లిబర్టీస్ తీసుకోవాలి, మూవీ లిబర్టీస్ తీసుకొని దే విల్ యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా. ఇప్పుడు మన అంత పర్ఫెక్ట్ గా సేమ్ మన లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయో అవే మూవీలు తీస్తారు, కానీ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విత్ మంచి వెదర్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్, మొత్తం పూలు రావడం, మెరుపులు రావడం, వర్షం పడడం కరెక్ట్ టైంకి, ఇవన్నీ సినిమా లిబర్టీస్ ఖచ్చితంగా. సో అవన్నీ యాడెడ్ ఫ్లేవర్స్, బట్ అవన్నీ మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి. ఆ డైలాగులు బ్రేకప్ స్టోరీలో ఎవరైనా గవే డైలాగులు ఉంటాయి. ఎందుకు వచ్చినవరా, ఎందుకు వేసినవరా, ఏదైనా అంతే ఉంటది. కానీ సో ఇవి ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడరు, ఇట్లా ఉండదు అని చెప్పేసి అంటున్నారు కదా. 2 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది, ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఆర్ట్ కైనా ఒక న్యూ అప్పుడే పుట్టిన లైక్ ఫ్రెషర్ అయితే టైం పడుతుంది కొంచెం దాన్ని ఫ్యాన్స్ పెరగడానికి, ఫాలోయింగ్ రావడానికి. ఇప్పుడు నోలన్కి మొమెంటోకి ఓపెన్ హైమర్కి పడ్డ డిఫరెన్స్ చాలా ఉంది ఆయన ఫ్యాన్ బేస్లో. అర్థం ఓకే, ఇన్ మూవీస్లో కాంప్లెక్సిటీ ఉంటుందని వెళ్తారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దానికి ఇప్పుడు చాలా ఇట్లా మాట్లాడరు రియల్ లైఫ్లో అంటే, లాలా ల్యాండ్ అని ఒక మూవీ ఉంటుంది, ఆస్కార్ వచ్చింది దానికి. లాలా ల్యాండ్లో అంటే పాటలు పాడుతుంటారు. ఈమెకి ఏం చెప్పాలన్నా పాటలు పాడుతుంటారు, సడన్గా పక్కేళ్ళు 8 మంది వస్తారు, డాన్స్ చేస్తుంటారు, కలర్ఫుల్ గౌన్లు ఉంటాయి. అదైపోతే మళ్ళీ కట్ చేసి మళ్ళీ హీరో అని చూస్తారు, అక్కడ స్టేజ్ పైన వాడు ట్యాప్ డాన్స్ చేస్తుంటాడు, కెమెరా దింపితే ఇక్కడ డాన్స్ చేస్తుంటాడు. అంటే పాటలు వస్తుంటాయి.
రియల్ లైఫ్ లో ఊ అంటే పాడరు రావు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ రైటింగ్ అండ్ వన్ వే ఆఫ్ ఎ డైరెక్షన్. అది ఆయన ఫౌంట్ ఆఫ్ స్టైల్, ఆ మూవీ ఎక్స్పెరిమెంట్ అది. ఈ మూవీలో ఊ అంటే డైలాగ్ వస్తుంటాయి, ఒక ప్రోజ్ ఇట్లా మోర్ లైక్ డైలాగ్, సమ్ కైండ్ ఆఫ్ స్టైల్. ఆ మూవీలో సాంగ్స్ ఎట్లా వస్తాయో ఈ మూవీస్ ఎట్లా వస్తాయి. సేమ్ సో ఇంతకు ముందు చెప్పినట్టు మణిరత్నం థర్డ్ ఫిల్మ్ చేసినప్పుడు ఆయనకి ఇంత అప్రిషియేషన్ లేదు కావచ్చు. మనం థర్డ్ ఫిల్మ్ చేసినప్పుడు మనం చూడలేం కావచ్చు. ఆయన చాలా ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ఆయన మొత్తం పెద్ద అప్రిషియేషన్ వచ్చిన తర్వాత అందరూ ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం కమ్ టు ఇండస్ట్రీ. ఆఫ్టర్ అప్రిషియేషన్ అంత వచ్చిన తర్వాత ఆయన సినిమాలు చూడడం స్టార్ట్ చేసినాం. మొత్తం ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసినాం. మనం యాక్సెప్ట్ చేయమంటే కుదరదు. సో ఆబ్వియస్ గా మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మనం అంతా యాక్సెప్ట్ చేసేస్తాము. ఇప్పుడు సుకుమార్ మూవీస్ నానక ప్రేమతోలా ఇది 45 degrees పెడితే అది 78 degrees పడుతుంది, అక్కడ నుంచి లైట్ వస్తుంది, బీమ్ ఆఫ్ లైట్ రే రిఫ్రాక్షన్ త్రో వెళ్తుంటది, కళ్ళు పెడతా నా ముందు పెడుతుంది అంటే అమ్మాయి కొంచెం అనిపించలే మనకు అప్పుడు. సో లేదు సాయి చరణ్. సో ఇప్పుడు ఇందాక నువ్వు కెన్ వి కన్సిడర్ 8 వసంతాలు యాజ్ అ ఫ్యాంటసీ ఫిక్షనల్ డ్రామా? బికాస్ కుడ్ బి కుడ్ బి బికాస్ ఇప్పుడు సిన్స్ యూ సెడ్ La La Land it's completely a fictional fantasy drama. ఇప్పుడు ఆ సెన్స్ లో చూస్తే then if at the movie beginning if they don't say inspired from autobiography or a biography or a life of this personality అని ఈ మూడు మెన్షన్ చేయకపోతే all movies are fiction. అన్నది బొట్టు పెట్టుకొని చూపిస్తారు మనకి, బట్ అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోతున్నారా అనగానే ఆ బొట్టు తీసేసి ఆ జడ ముట్టు పెట్టేస్తారు చూడు. నాకు అక్కడ ఒక పాయింట్, అమ్మా ఇట్లా బొట్టు పెట్టుకొని బొట్టు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడుతుంది, ఆ తర్వాత జడేసుకుంటుంది, అదంతా సింగిల్ షాట్. ఆ షాట్ బాగుంటది. అది లైక్ దట్స్ అ కైండ్ న్యూ కైండ్ ఆఫ్ అ షాట్ వేర్ నాకు తేడా కొట్టింది ఏంటంటే వాళ్ళ మాస్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపించింది. ఎక్కడో విగ్గో లేకపోతే ఆ కలర్ వేయడము సమ్ కైండ్ ఆఫ్ నాకు ఓన్లీ బ్యాడ్ థింగ్ అబౌట్ ద మూవీ ఈజ్ కాస్టింగ్ చాలా బ్యాడ్ కొన్ని థింగ్స్ లో, కొన్ని ప్లేసెస్ లో కనెక్ట్ అవ్వం, వీళ్ళకి కనెక్ట్ అయ్యిందంతగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఒక ఇంటర్వ్యూర్ అడిగిండు అనమాట, సెకండ్ హీరో లాస్ట్ కి వచ్చే హీరో విగ్ పెట్టుకున్నట్టు అనిపించింది బ్రో. నాకు కూడా అనిపించింది బ్రో. అయితే దానికి డైరెక్టర్ ఏం చెప్పిండంటే, మాది లో బడ్జెట్ మూవీ, మాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ మేము ఆ రోజు 7-8 లక్షలు ఖర్చు పెట్టేసినాము. మేకప్ ఆర్టిస్ట్, విగ్ ఆర్టిస్ట్ అదిగే చేయలేడు, నేను ఏం అనలేకపోయినా, అప్పుడు 10 లక్షలు నేను వేస్ట్ చేయలేకపోయినప్పుడు మాకు ఆప్షన్ ఉండదు, మేనేజ్ చేద్దాం అనిపించింది. అది తేలిపోతుంది అంటే అనిపిస్తుంది, బట్ మాకు ఫ్రీడమ్ లేదు. మళ్ళీ సిద్ధి క్యారెక్టర్కి వస్తే నాకు చాలా చెప్పాలని ఉంది సిద్ధి క్యారెక్టర్ గురించి. శుద్ధి సో చాలా అంటే చాలా చెప్పాలని ఉంది. పూర్తి పేరేంటి మూవీలో? శుద్ధి అయోధ్య. నాకు దాదా 2 సార్లు వస్తే ఇంటెన్స్ ఉంటుందని పెట్టినా అంటున్నాను. అయితే ఓవరాల్ గా ఈ క్యారెక్టర్ చూసుకుంటే స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అనిపిస్తుంది. ప్రతి తను ఎవరి మీద డిపెండ్ కాదు, దేని మీద ఆశపడదు, ఇలాంటి అన్ని ఉంటాయి. బట్ ఇట్ సేమ్ వే నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసిన, చాలా మంది ఎందుకు కనెక్ట్ కాలేకపోయినంటే చాలా ఫ్లాస్ ఉంటాయి అమ్మాయిలు. అసలు సిద్ధి దగ్గర ఒక్క ఫ్లా లేదు, మొత్తం పర్ఫెక్ట్ ఉమెన్. ఇప్పుడు మన శేఖర్ కమల మూవీస్ లో హీరోయిన్ చూసినాం, చిరాకు పడతారు, కోపం పడతారు, అప్పుడప్పుడు ఇల్లాజికల్ గా చేస్తారు. సో ఇంకో పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు బ్రేకప్ సీన్ ఉంది కదా, ఫస్ట్ బ్రేకప్ సీన్, వాటి మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎందుకు ఇట్లా ఉంటారు, జనరల్ గా వచ్చేసి మీ లైఫ్ నుంచి ఎడగొట్టేసి పోతారు అని. చాలా మంచి సీన్. అసలు నేను దీక్షిత్ చూసినప్పుడు, అరే ఇట్లా అయిందిరా అంటే ఇది ఎంత పర్ఫెక్ట్ అంటే, దీక్షిత్ ఏమన్నాడు, అంత పర్ఫెక్ట్ అమ్మాయి వచ్చేసి అతని దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు, తను జస్ట్ మూవ్ ఆన్ అయిపోయి తనకు అర్థమవుతుంది కదా వదిలేస్తుందని. అట్లా స్ట్రాంగ్ ఉమెన్ అయితే మళ్ళీ ఎందుకు వచ్చి వాడి దగ్గర ఎక్స్ప్రెషన్ కోరుకుంటుంది, వాడిని అప్ చేసుకొని నాట్ లైక్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ కదా అంటే నేను అన్నప్పుడు లేదు, తను ఖచ్చితంగా రావాల్సిందే, అప్పుడే ఎండ్ ఒక పర్ఫెక్ట్ ఎండ్ దొరుకుతుంది కదా. మనందరికి అంతే, అమ్మాయి అని కాదు అబ్బాయి అని గాను, ఒక స్టోరీకి మనం పర్ఫెక్ట్ ఎండ్ దొరకకపోతే మనకు మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టం. క్లోజర్. ఇప్పుడు మనం ఏమంటారు, చావులకు పోతే ఖచ్చితంగా చావు పోవాలంటారు. మన ఫిజికల్ గా ఆయన ఖాళీ అది జరగంగా చూస్తే సబ్ కాన్షియస్ గా మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడు ఈయన కాలిపోయిండు అంటే చనిపోయిండు, మళ్ళీ రాడు, మనకు బాధ ఉన్నా సరే మనం అది ఫిక్స్ అయిపోతాం. సో
ప్రతి లవ్ స్టోరీ ఇట్లా బ్రేకప్ పాయింట్ ఉంటే చూసినావా, అది ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఖచ్చితంగా రావాల్సిందే. అంటే వస్తే క్లోజర్ వస్తుంది మనకు. లైక్ వాళ్ళు ఓకే మూవ్ అని అవుతారు, కొంచెం టైం పట్టినా మూవ్ అని అవుతారు. లేకపోతే అది ఎప్పుడు కూడా అన్కంప్లీట్ స్టోరీగా మనకు ఉండిపోతుంది, రిగ్రెట్ లేక ఉండిపోతుంది. ఆ మాటలు అనాల్సిందే అని చాలా పెయిన్ వస్తుంది. ఒక 2 పాయింట్లు బ్రేకప్ కూడా చెప్తుంది. ఇట్లా డిగ్నిటీ ఉంచుకో చెప్పేటప్పుడు, వేరే విషయాల దగ్గర నాగా చెప్పక సోళ్ళని ఏడ్చేసినాక ఏడ్స్తుంది, చెప్పేసి చెప్తుంది. లైక్ ఓకే నైస్. సేమ్ ఇంత సేమ్ అంత ఇదే సిగ్గు పాయింట్ తెలుసా వచ్చినప్పుడు డైరెక్టర్. ఇంత అంత అంత డిగ్నిటీతో వదిలేయడం కూడా డిగ్నిటీ వెళ్ళిపోయినాను. సేమ్ ఇదే పాయింట్ తెలుసా, లాస్ట్ కి రైటర్ కి విడిపోదాం అనుకున్నప్పుడు సిద్ధి వాడు పాయింట్లు ఉంటది, యా ఆ ఎస్ వీడు ఈమె పాయింట్లు ఉంటాడు. నేను ఎస్ అనుకున్నా యా నీకు పిచ్చ ఏమన్నా. సో అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓకే వాడిది ఏం తప్పు లేదు, సిచ్యువేషన్స్ తప్పు. సిద్ధి లాంటి అమ్మాయే, అంత తెలిసిన అమ్మాయి, అంత ఉన్న అమ్మాయే మళ్ళా సేమ్ వారు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లెక్క బిహేవ్ చేస్తుంది. చక్ర వేస్తుందా? నేను కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసిన, మేబీ నెట్ఫ్లిక్స్ లో చూసినాం కాబట్టి, థియేటర్ కూడా చూస్తున్నాం కావచ్చు, లేకపోతే మధ్యలో వెళ్ళొచ్చు వదిలితేనే. నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నాం కాబట్టి నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసిన, చూస్తున్నా ఆపేసిన, 1 వీక్ అయింది. దెన్ అగైన్ సాత్ చెప్పింది ఇట్లా మూవీ అది అంటే, ఓకే లెట్ మీ గో బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. మధ్యలో నేను ఆయన ఇంటర్వ్యూస్ చూసిన. సో డైరెక్టర్ ఇంటర్వ్యూస్ చూసినాక నాకు మోర్ ఆఫ్ ఆయన పర్సనాలిటీ ఇంటెన్స్ గా అనిపించి నేను మూవీని చూడడం వేరే విధంగా చూసిన. ఆఫ్టర్ నోయింగ్ డైరెక్టర్స్ పర్సనాలిటీ, యాక్ట్రెస్ బీయింగ్ మార్షల్ ఆర్ట్స్ లో ఆల్రెడీ కొంచెం ప్రో అని తెలిసినాక దట్ ఎన్హాన్స్ మూవీ చూడడానికి నాకు. I'll first say this movie is not అంటే this particular movie is not my cup of tea. ఓకే దానికి రీజన్ హెవీలీ డ్రమటైజ్డ్ డైలాగ్స్ వేర్ నేను సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ నాకు రాలేదు. ఐమ్ ఫీలింగ్ మోర్ లైక్ ఐమ్ లిజనింగ్ అంటూ సంథింగ్ లైక్ అట్లాంటి ఫీలింగ్ కలిగింది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు అందులో ఆర్ట్ డిజైన్ ఉంటుంది చూడు, లైక్ అంటే పర్టిక్యులర్ కాస్ట్యూమ్ ఉమెన్ వేసుకొని పర్టిక్యులర్ కారు, లైక్ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్. అది ఇప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ అది నీట్గా చాలా క్రాఫ్ట్ చేసిన ఎవ్రీ ఫ్రేమ్ అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఆ ఫీలింగే కలగట్లేదు, అంటే నాకు చూడాలన్న ఫీలింగ్ నాకు రావట్లేదు. అండ్ ఇప్పుడు ఆల్ దోస్ ఎక్స్టెన్సివ్, ఇప్పుడు ఈచ్ ఫ్రేమ్కి వాళ్ళు ఎంత ఆలోచించి ఉంటారు. అంటే ఈ సీన్లో ఇది ఉండాలి, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఇది ఉండాలి, వాళ్ళ హెయిర్ ఇట్లా ఉండాలి, వాళ్ళ ఉన్న చుట్టుపక్కల ఉన్న థింగ్స్ ఇలాంటివి. బట్ సమ్వేర్ డీప్ డౌన్ ఐఎమ్ లాస్ట్. నేను కనెక్ట్ కాలేదు. ఐ వాంటెడ్ టు లైక్ నేను ఫస్ట్ అసలు మనం స్టార్టెడ్ వి వాంటెడ్ టు ఐ థింక్ డిస్కషన్ లేదా సెమీ వసంతాలు మనం ఒక మూవీ చేద్దామని కూడా డిస్కస్ చేద్దామని. బట్ మర్చిపోయి ఒక పాయింట్, ఒక నిమిషం మర్చిపోవడం వల్ల, మన డైరెక్టర్ హీ టుక్ 4 years టు రైట్ దిస్ మూవీ. 4 years లో ఏం చేసినంటే, మూవీ ఫస్ట్ 12 వసంతాలు అంట. మూవీ వాస్ 12 వసంతాలు. అండ్ ఆ అమ్మాయికి 12 years రాసిండంట. ఆ అమ్మాయి ఉన్న పక్కన క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ నైకి షూ డిజైనర్, ఇంకొక అమ్మాయి, ఆయన వాళ్ళందరికి 12 ఏళ్ళ లైఫ్ రాసిండంట. ఆ క్యారెక్టర్స్ అందరికి 12 ఏళ్ళ లైఫ్ ఎట్లా నడుస్తుంది అందరు షూలు రాసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో 12 ఏళ్ళ షూ డిజైనర్ ఫ్యామిలీ, ఇమాజిన్ దట్ లైఫ్ ఆఫ్ స్టోరీ. 12 ఏళ్ళ అలా డైనింగ్ టేబుల్ ఏమేమి జరిగిందో అలాంటి పాయింట్స్. సో 12 వసంతాలు అని చెప్పేసి 4 years అందుకు పట్టింది నాకు అని చెప్పేసి అన్నాడు. సారీ కట్టు అని చెప్పింది. యాజ్ యూ సెడ్ అంత డైరెక్టర్ పాయింట్ నేను చూడలేదు. బట్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద మూవీ. నాకు నచ్చింది, చాలా సీన్స్ చాలా నచ్చినాయి. ఐ వాంట్ టు అప్రిషియేట్ మెనీ క్రాఫ్ట్స్. ఫస్ట్ ఒకటని కాదు, ఇట్స్ లైక్ ఇప్పుడు ఫైటింగ్ కొరియోగ్రాఫ్డ్ కానీ, లేకుంటే స్టార్టింగ్ నుంచి డోజోన్ చూపించే విధానం కానీ, ఆర్ట్ అవన్నీ అందరూ ఒకసారి యాక్టర్స్, మళ్ళీ ద స్క్రీన్ ప్లే రైటింగ్, నాకు చాలా రైటింగ్ స్క్రీన్ రైటింగ్ ఉన్న రైటింగ్ రెండు బాగా నచ్చినాయి. దట్ రైటింగ్ అంటే మేబీ పోయాటిక్ అని అనుకున్నా కూడా ఇట్స్ లైక్ ఐ కనెక్టెడ్ టు ఇట్. ఒక మూవీ సీన్ తర్వాత ఒక సీను ఈ సీన్ పెట్టాలని చెప్పేసి. అంటే నాకు ఫస్ట్ డోజో ఫైట్లో వీ కెన్ సీ దట్ ద సెకండ్ హీరో చూసినావా మనకు తెలియదు అప్పుడు, బట్ నిల్చుంటాడు వీల్ థింక్ అండ్ ఫేస్ చూపినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఫిషీ. బట్ కానీ మనకు అది కరెక్ట్ కాదు సెకండ్ హీరో అని చెప్పేసి. అండ్ ద సెకండ్ హీరో మన ఎట్లా సెకండ్ హీరో క్యారెక్టర్ కూడా ఐ లైక్ ద స్టోరీ హౌ అంటే ఈ కేమ్ ఇన్ టు ద లైఫ్ అని చెప్పడం కానీ, అసలు ఇన్ని రోజులు నేను నుంచి నేను ఆధారిస్తున్నా సంథింగ్ ఆ టైప్లో ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించడం కానీ. ఈవెన్ కమ్స్ లైక్ రైటింగ్ స్కిల్స్లో ఐ వాంట్ అప్రిషియేట్ డైరెక్టర్ ఫస్ట్, లైక్ సూపర్ డైరెక్షన్. అండ్ ద సినిమాటోగ్రఫీ హౌ దే యూజ్డ్ ఆర్ట్. లైక్ ఇప్పుడు కాశీ అని చెప్పినప్పుడు ఒక 10 seconds షార్ట్ ఉంటుంది, 10 seconds 15 seconds ఉంటుంది, 20 seconds సంథింగ్, లైక్ లెస్ దెన్ 30 seconds షార్ట్. ఒకటి ఆ షార్ట్ లాగా ఒక సీన్ చూపిస్తారు,
కాశీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటిది? గంగా, టెంపుల్, అది మన ద క్రిమినేషన్, శ్మశాన వాటిక. సో ఆ 3 సీన్స్ తోటి లైక్ అండ్ దే షో ఇట్ వెరీ డిఫరెంట్ లైక్ బ్యూటిఫుల్ వే. ఐ థాట్ లైక్ ఓకే, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఒక ప్లేస్ చూపించినప్పుడు ఆ ప్లేస్ కున్న అందం కరెక్ట్గా చూపించాలనిపిస్తుంది. అంటే నువ్వు అంటే అందమే కానీ ఏమైనా కానీ ఎసెన్స్. సో ఎసెన్స్, ఆ ఎసెన్స్ తీసుకొచ్చాను. సో లైక్ ఐ ఫెల్ట్ ఓకే షీస్ ఇన్ ద కాశీ. నీకు అది ఒక చిన్న ఇట్లా ఓం నమేశ్వరి ఇట్లా అనిపించగానే ఇట్స్ లైక్ యూ ఫీల్ దట్ ఇట్స్ ఇన్ ద కాశీ, షీస్ ఇన్ ద కాశీ. తన ఒక క్యారెక్టర్ని నాకు అనిపించింది అంటే, నాకు అనిపిస్తుంది ఐదర్ యూ హ్యావ్ టు గో మూవీ అని స్టోరీ కానీ ఈ గ్రాఫ్లో వెళ్ళాలి కాన్స్టెంట్గా నువ్వు చూపించాలనుకుంటే. ఒక లైఫ్ ఎటు బతికిన వాడు చూపి, లేకుంటే ఒక గ్రాఫ్ ఇట్లా వెళ్ళాలి. అంటే మంచోడు నుంచి చెడ్డోడు అవడమో, చెడ్డోడు నుంచి మంచోడు అవడమో, లైక్ గ్రాఫ్ అట్లా. సో వెన్ యూ సీ ద క్యారెక్టర్, ఎవ్రీ ఒక క్యారెక్టర్ని సినిమాలో స్టార్టింగ్ ఎట్లున్నారో, అంటే ఒక యంగోళ్ళు కానీ తను ఫస్ట్ టైం రాసినప్పుడు చాలా టీనేజర్ టైప్లో చూపించి హౌ షీ గ్రోన్ అప్ టు విమెన్. అట్లనే సేమ్ ద గాయ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక ఇద్దరు లవ్ స్టోరీ ఉంటుంది. మళ్ళీ తను మంచిగా వచ్చి షీ విల్ సే దట్ నేను ఇట్లా చేయదనుకుంటే ద సపోర్టింగ్ క్యారెక్టర్ ఈస్ లైక్ వెరీ గుడ్ రిటర్న్. అవి కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కొంతమంది ఇప్పుడు ఇవే మే క్యారెక్టర్ అని చెప్పేసి దీని మీద చూపిస్తుంటారు. బట్ తన మన రైటర్ ఇస్ లైక్ ఈ ఎక్స్ప్లెయిన్ తన ప్రతి ఒక్క క్యారెక్టర్ రాసిండు. నువ్వు ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్ నైకి మన షూ డిజైనర్ గుర్తు చేసుకుంటే లైక్ యూ రిమెంబర్ ఈజ్ మామ్, డాడ్, ఎవ్రీ వన్, డైనింగ్ టేబుల్ అన్ని గుర్తొస్తాయి నీకు. వెల్లీ రిటర్న్ అండ్ క్రాఫ్టెడ్. అది ఈవెన్ అదా గర్ల్, అది ఇంకో ఫ్రెండ్ కూడా సేమ్, తనకు సపోర్టింగ్ క్యారెక్టర్. ద ఓన్లీ అంటే బ్యాడ్ అని చెప్పాను, ఐ థింక్ ద బడ్జెట్ అవన్నీ అన్ని తీసుకోవడం వల్ల దే టుక్ లైక్ సమ్ కాస్టింగ్ ఇన్ డిఫరెంట్ కాస్టింగ్ అనిపించింది. మమ్మీ అనిపిస్తుంది ఇవాళ మమ్మీ సంథింగ్ చాలా యంగ్ అనిపిస్తుంది. వెన్ స్టార్టింగ్ చూసినప్పుడు నాకు ఇంత యంగ్ అమ్మాయి తీసుకుని అనిపించింది. నాకు అనిపిస్తుంది కెన్ ఫీల్ దట్ దగ్గర లైక్ వీళ్ళ పెయింట్ వేసిన ఇయర్కి లైక్ కొంచెం డిస్కౌంట్ అయినా తర్వాత లైక్ వాంట్ టు సీ మూవీ అనిపించినా కానీ ఐ గెట్ బ్యాక్. మాస్టర్ సేమ్, మాస్టర్ సెకండ్ హీరో వాళ్ళందరికీ వీ ఫీల్ దట్ డిస్కౌంటెడ్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఫస్ట్ షో. బట్ ఆల్ అంటే ఇవన్నీ ఫ్లాస్ అన్నిటి ఖచ్చితంగా ఉంటే ఎక్కడో దగ్గర బడ్జెట్ అని వల్ల. సో ఇవన్నీ కీప్ ఎ సైడ్, ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రిటర్న్ అండ్ టేకెన్. అంటే దీక్షిత్ బ్రో ఇట్స్ లైక్ యు డిడ్ంట్ లైక్ ఇట్ బట్ లైక్ ఐ థింక్ ఐ లైక్డ్ ఇట్ అండ్ ఫస్ట్ ఐ థాట్ nobody reads a book in the same way. Sure. Yeah. Everyone So has their own interpretation. an art is interpreted in so many ways. So that is nice. ఇప్పుడు ఆ మూవీ ఆ ఒపీనియన్ ఆయనలో లేపగలిగింది, నీలో ఇంకో ఒపీనియన్ లేపగలిగింది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ సాటిస్ఫైయింగ్. నాకు ఇంకో వన్ మోర్ థింగ్ అనిపించింది ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ అండ్ యూజువల్లీ మూవీస్ దే రైటర్స్ డూ దట్. ఇప్పుడు దానికి ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు ఇంకొక ఐడియా ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ కూడా రైటర్ అనుకో, లోపల సినిమాలో ఒక యాక్టర్ రైటర్ అనుకో, ఈ విల్ షో దట్ ఒక చిన్న సీన్ చూపించేసి ఒక బుక్ చూపించేసి దే విల్ షో దట్ ఈ బికే బుక్ సేలర్ అని, బెస్ట్ సేలర్ అని. అర్థమైందా? అంటే మన అసలు బుక్ ఎందుకు తెలియదు మనకు అది, బట్ మన అక్కడ సరౌండింగ్స్ అందరూ అని పెంచుకోవడం వల్ల మనం వి ఫీల్ దట్ ఈ రిటర్న్ వెరీ గుడ్ బుక్ అని. బట్ హీ డిడ్ంట్ టుక్ దట్ ఛాన్స్ ఇన్ దిస్ వన్ అనిపించింది నాకు. అంటే ఇక్కడ రైటర్ని రియల్ రైటర్ ఫీల్ కావాలని చెప్పేసి ఆ బుక్స్ దేని గురించి చేంజ్ చెప్తారు, మనకు కాన్సెప్ట్ చెప్తారు. ఆ బుక్ ఏంటిది కూడా ఈ ఎక్స్ప్లెయిన్స్ ద సెకండ్ బుక్ అన్నప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్స్ అసలు తనకి అమ్మాయికి ఎట్లా ఐడియా వచ్చింది. తను షీ వాజ్ గోయింగ్ టు ట్రావెల్ చేసినప్పుడు ఒక అందాన్ని ఎట్లా చేయాలి, అమ్మాయిని ఎందుకు ఫీల్ అవుతారు అని చెప్పేసి షీ ఫెల్ట్ ద అని ఆ బుక్ ఇన్స్పిరేషన్ నుంచి ఆ బుక్ ఎట్లా ఇన్స్పైర్ అయింది తను. అంటే స్మాల్ క్లిప్పే బట్ ఈ షోన్ అంటే ఎట్లా ఇన్స్పైర్ అయింది అనే వీటిని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం లాస్ట్ మూవీ అనుకోని ఒక రోజు మాట్లాడినప్పుడు కల్ట్ ఎట్లా ఫామ్ అని చెప్పేసి ఆ థింగ్స్ మనం చూపేరు, చూసినావా, తీసేస్తారు, కట్ చేస్తారు అది. బట్ ఈ స్టుక్ అసలు మీ రైటర్ ఎట్లా అయింది, రైటింగ్ ఎట్లా రాస్తుంది, ఈ బుక్ ఎందుకు ఇట్ అని చెప్పేసి మనకే అనిపించింది. ఐ రియల్లీ వెన్ షీ సెడ్ ఐ వాంట్ టు రైట్ అంటే గాడెస్ ఇన్ యూ అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ఒక్క వర్డ్ ఐ లైక్ వెరీ వెల్ లైక్ కదా. సో నాకు అనిపించింది అంటే అవన్నీ ఐ వాంట్ టు అప్రిషియేట్ దట్ థింగ్స్. అంటే చిన్న థింగ్స్ తనకు రైటర్ మనం అంటే వాళ్ళు రైటరు అని మనం ఒప్పుకోవడానికి. అక్కడికి అబ్బాయి రైటర్ కూడా అబ్బాయికి ఒక స్టోరీ రాస్తాడు. ఈ ఒక అమ్మాయిని కలిసిన ట్రైన్లో నుంచి ఒక ఇన్స్పైర్ ఒక స్టోరీ రాసి ఈ హాస్ ద స్టోరీస్ ఆల్రెడీ కదా. సో ఆ స్టోరీస్ని కొంతమంది రైటర్స్ అనేది బయట పెట్టారు ఆ స్టోరీస్ని, ఎందుకంటే హీ వాంట్ టు రైట్ సమ్వేర్ ఎల్స్ అని. మూవీలో రాసుకోవచ్చు, లేదు ఇంకో మూవీ తీయచ్చు అనుకోవచ్చు. బట్ హీ టుక్ ద ఛాన్స్, ఈ రోడ్ అంటే వన్ స్టోరీస్ని మళ్ళీ స్టోరీలో పెట్టింది మళ్ళీ. సో ఐ లైక్ ద వే, హీ టుక్ ద టైమ్ ఫర్ ఇట్.